ఈ రోజున మార్కు సువార్త 2వ అధ్యాయం నుండి మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ అంశం గురించి తెలిస్తే చెప్పండి. అంశం చెప్పండి. విశ్రాంతి దినము మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. విశ్రాంతి దినము మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు. విశ్రాంతి దినాన్ని ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు దేవుడు అంటే మనుషుల కొరకు ఏర్పాటు చేశాడు. అంతేగాని మనుషులే విశ్రాంతి దినము కొరకు కాదు. అంటే విశ్రాంతి దినం అనేది ఉంది. ఎందుకు? మనుషుడు ఆ రోజున విశ్రాంతిలోనికి వెళ్ళి ఆ విశ్రాంతినిచ్చే దేవుణ్ణి ఆరాధించడం కొరకు విశ్రాంతి దినం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అదే విషయాన్ని మార్కు సువార్తలో మార్కు భక్తుడు తెలియజేస్తున్న మాటను ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 27, 28 వచనాలు చదవండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడలేదు, మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. మనుషు కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. ఆనాడు కాలాల్లో యూదుల యొక్క మతాచారాల్లో నిష్ఠాగరిష్టంగా వారు ఆచరించే దినము విశ్రాంతి దినము. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వీరి కాన్సెప్ట్, వీరి ఆలోచన ఎక్కువగా ఎలాగ ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఒక విశ్రాంతి దినము వారి ప్రాధాన్యత ప్రభు కంటే ఎక్కువగా విశ్రాంతి దినానికి ఇచ్చేవారు. వాక్యానికంటే ఎక్కువగా విశ్రాంతి దినానికి ఇచ్చేవారు. విశ్రాంతి దినము రాను 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 ప్రభువు పెట్టిన ఉద్దేశం ఒకటైతే వీళ్ళ ఆచారాలు ఒకటైపోయినాయి, వీళ్ళ అలవాట్లు ఒకటైపోయినాయి. విశ్రాంతి దినము చాలా ఒక మతాచారమైన ఆచారంలోనికి పితరుల పారంపర్యాచారమైన ఆచారబద్ధమైన వ్యక్తులుగా మారిపోయారు. ఆచార క్రైస్తవుడువా నీవు? ఆత్మీయ క్రైస్తవుడువా? చాలామంది ఏం కావాలి? ఆచారాలు కావాలి. ఆత్మీయత కంటే ప్రాధాన్యత ఆచారాలకు ఇస్తారు. వారి ఆచారాలు మానుకోరు, వారి సాంప్రదాయాలు మానుకోరు. వారి శుభగడియలు, అశుభగడియలు, రాహుకాలాలు, శుభకాలాలని పేర్లు పెట్టుకుని ఆ రీతిలోనే వారి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ఆత్మీయమైన అనుకరణలోనికి వారు వెళ్ళలేకపోతున్నారు. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో కూడా ఇలాంటి ఆచారాలు పట్టుకుని ఏడిపిస్తూ ఉన్నాయి. 3వ రోజును మాత్రమే పలకరించడానికి వెళ్ళాలి, 7వ రోజును మాత్రమే ఆ స్మారక కార్యక్రమాన్ని పెట్టుకోవాలి. మంగళవారం చనిపోయారు కనుక ఆ రోజున బరీల కార్యక్రమం చేస్తే అది అరిష్టం కనుక ఒక కోడిని బలివ్వాలి. ఉన్నాయి ఇలాంటివి. ఎక్కడ క్రైస్తవులోని ఇలాంటి ఆచారాలు ఎక్కువైపోతున్నాయి కనుక మంచి రోజు చూడాలి, ముహూర్తాలు పెట్టాలి. మరలా పెళ్ళి వస్తే మంగళవారం పెట్టకూడదట, ఆ శనివారం పెట్టకూడదట. ఆ నిశ్చితార్థాలు కూడా ఈ శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ శనివారాలు కానీ పెట్టకూడదని అనేక రకమైన ఆచారబద్ధమైన క్రైస్తవులుగా ఉంటున్నారు. కానీ చాలామంది ఆత్మీయ క్రైస్తవులుగా మార్చబడలేకపోతున్నారండి. మనందరినీ ప్రభు ఆశించేది ఏంటో తెలుసా? ఒక ఆత్మీయమైన దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా నువ్వు సమాజానికి కల్మషం లేని, కపటము లేని వ్యక్తిగా నువ్వు కనిపించాలి.
అంతే తప్ప కానీ నువ్వు ఆచారంలోనికి వెళ్ళిపోవడం 3వ రోజున చేసుకోవాలి, 5వ రోజున చేసుకోవాలి, 7వ రోజున చేసుకోవాలి, 11వ రోజున చేసుకోవాలి, 13వ రోజున చేసుకోవాలి. వాడికి ఖాళీ లేదని ఆడేవాడు 21వ రోజున ఎత్తుకున్నాడు. 18వ రోజు కానీ, 16వ రోజు కానీ, 14వ రోజు కానీ, 12వ రోజు కానీ, 8వ రోజు కానీ, 6వ రోజు కానీ పెట్టుకోకూడదా? ఎప్పుడు పెట్టుకోవాలంట? బేస్ సంఖ్య రాకూడదంట. ఏమండి, ఇలాంటి మనస్తత్వాలు, పద్ధతులు ఈ రోజున క్రైస్తవులను కూడా పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ప్రభు మీద ఒక కంప్లైంట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈయన విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, విశ్రాంతి దినాన్ని ఈయన ఖాతరు చేయట్లేదు, మన మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నడవడానికి ఇతను ఇష్టపడలేదు. విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తిని బాగు చేయడం ఏంటి? విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తిని స్వస్థపరచడం ఏంటి? విశ్రాంతి దినాన్ని నీ శిష్యులు పాటించలేదు. విశ్రాంతి దినాన్ని చేలో నుంచి నడుచుకుంటూ నడుస్తూ వెన్నులు తుంచుకొని తిన్నారంట శిష్యులు. విశ్రాంతి దినాన్ని నీ శిష్యులు ఎందుకు పాటించలేదు? మన పూర్వీకుల నుంచి వస్తున్న చేయకూడని ఆచారాలు, ఆ పనులు ఎందుకు నీ శిష్యులు చేస్తున్నారు? నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండడం లేదు? నీ శిష్యులు ఎందుకు విశ్రాంతి దినాన్ని ఇలాగ ఎన్నులు తుంచుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఊచ చేతి గలవాడిని బాగు చేసిన దినము విశ్రాంతి దినం. అది విశ్రాంతి దినం కనుక నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదని యేసుక్రీస్తు ప్రభు వారి మీద కూడా వారు ఏం చేశారంటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. చాలా భయంకరమైన ఇదంతా ఏమి అనాలంటే, మనం మతాచారాలు, మతపరమైన కట్లు, మతపరమైన సిద్ధాంతాలు, మతపరమైన ఆచారాలు, ఈ ఆచారాలన్నీ పెట్టుకొని ఒక వ్యక్తి బాగుపడటం ముఖ్యమా? విశ్రాంతి దినం పాటించడం ముఖ్యమా? బాగుపడటమే ముఖ్యము. ప్రభువారు అదే చెప్తున్నాడు. చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. చదవమ్మా. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి. విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. విశ్రాంతి దినాన్ని రావద్దని యేసుక్రీస్తు ప్రభు వారికి ఖండితంగా ఆజ్ఞాపించారండి. అర్థమైందా? విశ్రాంతి దినాన్ని 18 ఏండ్ల నుండి వినాలి. 18 ఏండ్ల నుండి ఒక స్త్రీ నడుమొంగిపోయిందంటండి. నడుమొంగిపోయి ఏమాత్రం కూడా చక్కగా నిలవలేక ఉన్నది. 18 సంవత్సరాలంటే యావజీవ కారాగార శిక్ష కంటే ఇంకా ఎక్కువ. యావజీవ కారాగార శిక్ష అంటే లైఫ్ అంటారు ఇంక దాన్ని. ఆ శిక్ష 14 సంవత్సరాలు. దానికంటే ఇప్పుడు ఇదంతది 18 సంవత్సరాలు. 18 సంవత్సరములు నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఉంది. 18 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఆమె జీవితాన్ని బాగు చేయలేకపోయారు. ఎవరు కూడా ఆమె జీవితానికి ఉపయోగపడలేదు. 18 సంవత్సరాలు ఎవరు ఆమె జీవితాన్ని బాగు చేయలేకపోయారండి. ఎవరు ఆమె జీవితానికి ఉపయోగపడలేకపోయారు. ఏ ఆధారం లేవు, ఆశలు లేవు. అన్ని ఆశలు అడియాశలు అయిపోయినాయి. జీవితంలో నిరాశ, నిస్పృహ, ఇంకేమీ లేదు. అన్నీ అయిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఆమె జీవితాన్ని చూశాడు. చూడగానే ఈమె చాలా బలహీనురాలై ఉంది కనుక
ఈమె జీవితంలో ఏదో ఒక మేలు చేయాలని ప్రభు ఆశపడి ఏ దినమైనా ఏమైందిలే ఆమె జీవితం బాగుపడటం కావాలి కదా అనుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే ప్రభు వారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను చూసి దగ్గర రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఎప్పుడైతే ప్రభు వారు చేతులుంచారో ఆమె చక్కగా వంగిపోయిన నడుము ఏమైపోయిందంటే చక్కగా ఈసారి నిలబడిపోయింది. దేవుని మహిమపరచు, వెంటనే దేవుని మహిమపరచు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నడుమంగిపోయిందంటే నడుమంగిపోయింది ఎలా నడుస్తుంది? ఒకసారి ఎవరైనా లేచి నడవండి. నడుమంగిపోయిన ఇలా వంగుని ఇంకా అసలు నిలబడతారంటే అవదు. ఇంకా వంగిపోయింది నడు. ఏమైంది? నడువంగిపోవడానికి కారణాలు ఏంటి? దయ్యం పట్టింది. ఏ దయ్యం అది? బలహీనపరిచే దయ్యం అంట. ఏ దయ్యమమ్మా సహోదరి? బలహీనత కలిగిన దయ్యాలు కూడా ఉంటాయా? చెవిటిదైనా మోగదయ్యం ఒకటి ఉంది కదా, ఒకటేమో గుడ్డి దయ్యం. దయ్యాలు కూడా ఏం చేస్తాయంటే మన అవయవాలని బలహీనపరిచేస్తాయి, పాడు చేసేస్తాయి. ఏమండి, ఈమెకి ఎక్కడ పట్టుకుంది దయ్యం అంటే నడునికి పట్టుకుంది. ఈ నడుము పట్టుకుని ఏం చేసింది దయ్యం? వంగదీసేసింది. వంగదీసేస్తే వంగిపోయింది, నిలవలేకపోతుంది, బలహీనరాలైపోయింది. 18 సంవత్సరాల నుంచి అదే పరిస్థితి. అపవాదికి ఒక్కసారి నువ్వు చోటిచ్చావా ఏదో రకమైన రీతిలో నిన్ను వంగదీసేస్తాడండి. అపవాదం ఏం చేస్తాడు తెలుసా? లొంగ తీసుకుని లోపరుచుకుని నిన్ను వంగదీస్తాడు. ఆకాస్త ఏమైపోద్ది మొత్తానికి? ఇక వంగిపోతావు, పడిపోతావు, ఇక పని చేయలేవు. ఈమె నడువంగిపోయిన జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? ఎవరు ఆమె జీవితానికి ఉపయోగపడతారు? ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరు హెల్ప్ చేయని ఆమెను, ఎవరు పట్టించుకొని ఆమెను? ఆ సమాజ మందిరంలో చాలా మంది ఉన్నారు. అంతమంది ఉన్నా కానీ ప్రభువారు ఆమె మీద ఏకదృష్టి నిలిపి ఆమెను దగ్గరికి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నామని ఆమె మీద ఎప్పుడైతే చేతులుంచారో ప్రభువారు వెంటనే చక్కగా వచ్చేసింది నడుము. దేవునికి మహిమ కలుగునగాక. నడుము లేచి నిలబడి ప్రభుని మహింపరుస్తున్నట్టు సమాజంలో ఉన్న వారు అందరూ ఆమెను చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలే జరిగింది. ఎవరు బాగు చేయగలరు ఆమె జీవితాన్ని? ఆ దయ్యాన్ని ఎవరు ఎలగొట్టగలరు? ఆమె బ్రతుకుని ఎవరు బాగు చేయగలరు? ఎవరు మరలా ఆమెను చక్కగా నిలబెట్టగలరు? ఎవరు చేయలేని పనిని ప్రభు ఆమె జీవితం పట్ల జరిగించి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు ఆమె జీవితంలో కార్యం చేశారో ఆమె నిలబడిన తర్వాత ఈసారి సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. ఇంకా చాలా మంది అక్కడ శాస్త్రులు, పరిచయులు ఉన్నారు. ఈ మత ఉపదేశకులు, ధర్మశాస్త్ర పండితులు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అది చూడు, అది అందరూ కూడా వస్తారు. అది వేసినప్పుడు వస్తుంది. అది ఇంకో మౌతిచ్చి దేవునికి స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ మతాధికారులందరూ వచ్చేసారండి ఈసారి. ఎవరవయ్యా నువ్వు? విశ్రాంతి దినాన్ని బాగు చేస్తావేంటి? విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తావేంటి? మనకు పని చేయగలిగిన దినాలు 6 దినాలు ఉన్నాయి కదా, నువ్వు ఆ దినాల్లో రావాలి తప్ప కానీ ఇక ఏ రోజులు కూడా నువ్వు విశ్రాంతి దినాన్ని రావద్దు అని ప్రభుకి ఖండితంగా ఆజ్ఞాపించేశారండి. ఎంత భయానీకమైన జీవితాలో చూడండి. ఎవరైనా కానీ ఈ పండితులు కానీ, ఈ ఉపదేశకులు కానీ, ఈ మతాధికారులు కానీ, మత పెద్దలు కానీ, వీళ్ళెవరైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కానీ, ఆమె దగ్గరికి వెళ్ళి కానీ, అమ్మా ఎన్నాళ్ళ నీ జీవితం ఎంత దారుణంగా మారింది, ఇప్పటికైనా బాగుపడ్డావు, ఇప్పటికైనా నీ జీవితంలో మేలు జరిగింది,
చాలా మంచి కార్యం నీ జీవితంలో జరిగిందని ఎవరైనా కానీ ఆమెను అభినందించారా? ఎవరైనా కానీ ఒకవేళ ప్రభుని మెచ్చుకుని అయ్యా నువ్వు మంచి కార్యం చేసావయ్యా అని అన్నారా? అక్కడ ఎవరు అనలేదు. ఒకరి జీవితం బాగుపడడం కంటే వీళ్ళ మతాచారాలే ఎక్కువ, వీళ్ళకి మతపరమైన కట్లే ఎక్కువ. మతపరమైన బంధకాల చేత అనేక మంది ఈనాడు కూడా బంధించబడ్డ వారు చాలా మంది ఉన్నారు. ఏ రకమ చేతనైతేనో ఒక వ్యక్తి బాగుపడాలి, ఏ మతంలో ఉంటేనో ఆ వ్యక్తి బాగుపడితే చాలు కదా. మా మతంలోంచి మీ మతంలోకి వచ్చేసాడు, మీ మతంలోంచి ఇంకో మతంలోకి వెళ్ళిపోయాడు అంటారు. ఏ మతంలోకి వెళ్ళినా కానీ అన్ని మతాలు మంచే కదా చెప్తాయి. చెడు ఎక్కడన్నా చెప్పుద్దా? ఆ నెరికండి, ఈ నెరికండి, అలా చెప్పండి, ఇలా పొడి చేయండి, ఆ నాశనం చేయండి, ఈ కుటుంబాన్ని నాశనం చేయండి, వారు మన మతం కాదు కనుక వాళ్ళని చంపేయండి, మన మతంలోనికి రాలేదు కనుక వాళ్ళని వెలివేయండి. ఇలాంటి ఆచారాలు ఉన్న మతాలు ఏమైనా ఉన్నాయంటే ప్రపంచంలో ఎక్కడ మనకు కనపడవు. ఏ మతం చెప్పినా మంచి చెప్పింది. ఎక్కడికి వెళ్తేనేమో వాళ్ళ జీవితాలు బాగుపడితే ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వ్యక్తులు చెప్తున్న సాక్ష్యాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మా బ్రతుకులు బాగుపడ్డాయండి. ఇదిగో మేము గతంలో ఇలాంటి పాపాంధకారాలు ఉండేవాళ్ళం, అందులో నుండి విడిపించబడ్డాం. లేక ఇలాంటి ఈ విధమైన వ్యసనాలతో మగ్గిపోతూ ఉండేవాళ్ళం, ఆ వ్యసనాల నుండి మేము కాపాడబడ్డాం, మా బ్రతుకులు బాగు చేయబడ్డాయి, మా జీవితాలు బాగుపడ్డాయి అని చెప్పిన సాక్ష్యాలు మనకి ఎక్కువ కనపడతాయి. ఒకవేళ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితాలు ఏమైనా పాడవనియా? గతంలో నేను బాగా తాగిపెడిపోయానండి, ఆ తాగుబోతు జీవితం నుండి దేవుడు నన్ను విడిపించాడు, కుటుంబాన్ని కూడా నేను పట్టించుకునేవాడిని కాదు, ఈ రోజున చక్కగా వ్యక్తి దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, ఆ పాత మురుకు జీవితాన్ని విడిచిపెట్టాడు. మతం కావాలా, వ్యక్తి బాగుపడటం కావాలా? వీళ్ళకి ఎక్కడుంటే ఏమైందండి, వారు బతుకులు బాగుపడటమే కదా కావాలి, బ్రతుకులు బాగుపడాలి, అంతే కదా. యేసుక్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు, రమ్మన్నాడు, ఆయన్ని రమ్మన్నాడు కదా, రమ్మన్నాడా? రమ్మన్న తర్వాత ఏం చేసింది ఆమె? నేను రాను అనలేదు, వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మ నీవు ఇన్ని సంవత్సరాల నుంచి నీ బ్రతుకు ఈ స్థితిలో అణచబడి ఉంది కనుక నీ జీవితంలో మేలు జరగబోతా ఉంది, ఎన్నడూ చూడని అద్భుతం ఈ దినాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు కనుక ఈ దినాన్ని ఇదిగో నీ బలహీనతల నుండి నువ్వు విడిపించబడుతూ ఉన్నావు అని ఎప్పుడైతే ఆమె మీద చేతులు ఉంచాడో ఆ వ్యక్తి బాగుపరచబడింది, చక్కగా నిలబడింది, ఆ బలహీనత పోయింది. వెంటనే ప్రభువుని స్తుతిస్తూ ఉంది. ఈమె ప్రభువుని స్తుతిస్తుంది. కానీ చాలా మంది అంటున్న అక్కడ ఉన్నవారు అంటున్న మాట్లాడంటే ఈరోజు విశ్రాంతి దినము, యేసు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిరపు అధికారి కోపముతో ఏం చేశాడంట? మండిపడిపోయాడు. కోపముతో మండిపడిపోయాడు. ఎందుకు కోపం? విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచినందుకు కోపం అంట. ఇదేంటండి, విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచినందుకు కోపం ఎందుకు? అక్కడ సంతోషం ఉండాలి కదా, సంతోషం ఉండాలి, దేవుని సన్నిధానంలో ఒక ఆనందం ఉండాలి, అంతేగాని కోపం ఎందుకు? అది కోపపడవలసిన సందర్భం కాదు కదా. ఏదైనా తప్పు చేస్తే కోపపడాలి, ఏదైనా చేయకుండా పని చేస్తే కోపపడాలి, కానీ ఆ వ్యక్తి జీవితాన్ని బాగుపరిచినందుకు కోపం ఎందుకండి? ఈ రోజున సమాజంలో అనేక మంది జీవితాలు బాగుపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభువారి దగ్గరికి వస్తే మన జీవితాలు ఏం పాడైపోవండి, మన జీవితాలు బాగుపరచబడతాయి. 18 సంవత్సరాల నుంచి ఏం చేసింది ఈ స్త్రీ? నడుము వంగిపోయింది. ఆశలు ఏమైనా ఉన్నాయంటారు? ఇంకా ఆశలు ఏమీ లేవు. నేను బాగుపడతాను అనుకుందా? ఇక అలాంటి ఆశలు ఏమీ లేవు. ఎవరు బాగు చేయగలరు ఆ బలహీనతలో ఉండి? ఎవరికి సాధ్యం కాని కార్యాలు నా ప్రభుకి సాధ్యము. దేవునికి మహిమ కలుగునగాక. మన దేవునికి సమస్తమును సాధ్యమే, సమస్తమును సాధ్యమే.
సమస్తమును మన జీవితంలో సమకూర్చి జరిగించగలిగిన దేవుడు. ఏ బలహీనతను వెంబడిస్తుంది? అపవాదు చేత పీడించబడుతున్నావా? అప్పుల్లో ఉన్నావా? రుణాల్లో కూరిపోతున్నావా? ఆర్థికంగా వెనకబడి ఉన్నావా? సమస్యల వలయంలో ఉన్నావా? కుటుంబపరమైన విషయాల్లో నువ్వు వెనకబడి ఉన్నావా? లేకపోతే సాతానుడు మన కుటుంబాన్ని వశపరుచుకుంటున్నాడా? ఏ రీతిలో సాతానుడు లొంగదీస్తున్నప్పటికీ దేవునికి నీవు అప్పగించుకో. ఎప్పుడైతే అప్పగించుకుంటామో మన బలహీనతల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఈ రోజున చక్కగా దేవుని సన్నిధానంలో నిలబడి ఆయన మహిమార్థంగా సాక్షులుగా నడిపించబడదుము గాక. ఏం చేసిందంటే ఆమె చక్కగా నిలబడిందా? వంగి నిలబడుతుందా? కూర్చుండేటప్పుడు ఎలా కూర్చోవాలి? చాలా చక్కగా కూర్చోవాలి. ఆమేన్. నీ టార్గెట్ అన్నాడు, ఎలా కూర్చోవాలి? చక్కగా కూర్చోవాలి. పాడేటప్పుడు చక్కగా పాడాలి. పాటలు పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు చాలా చక్కగా ప్రార్థన చేయాలి. ఏ పని చేసినా చక్కగా చేయాలి. సగం పనులు చేయకూడదు. ఈ మూల తుడిచి ఆ మూల వదిలేయడం, కొంత చేసి కొంత చేయకపోవడం, అన్నీ సగం పనులు మానేయాలి మనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీలో నుండి నేను మాట్లాడతాను. ఆమేన్, ఆమేన్. చక్కగా నిలబడితే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నిలబడాలి. మనము నిలకడగా నిలబడాలి, నిజాయితీగా నిలబడాలి, నిక్కరసగా ఉండాలి. దేవునికి మనం అప్పగించుకోవాలి. ప్రభు పిలుపుకు లోబడి ఆయన చెంతకు రావాలి. ఈ రోజున పునరుత్థానం రోజు అండి. పునరుత్థానం రోజున ఏంటి పనులేంటి? పునరుత్థానం రోజున ప్రభువుని ఆరాధించే రోజు. ఎక్కడెక్కడో వెళ్ళిపోవడం, ప్రభుకు దూరంగా వెళ్ళిపోవడం, ఏదో రకమైన బలహీనతలను చెప్పుకోవడం. నీ బలహీనత ఏమీ ప్రభుకి పెద్ద విశేషమేం కాదు. ఒకవేళ తరచుగా బలహీనతని వెంబడిస్తుందా, యేసు నామములో ఆ బలహీనత పోవునుగాక. నీరసం ఉన్నా కానీ నువ్వేం చెప్పకూడదు అంటే నీరసం ఉందని మాట చెప్పకూడదు. ఆమె నీరసంగా ఉన్నా కానీ నీరసంగా లేనట్టే నువ్వు సమాజంలో నడి చేయాలి. దేవుని సన్నిధికి వచ్చేయాలి. ఆమె అప్పులున్నా కానీ అప్పులున్నాయని చెప్పకూడదు. అర్థమైందా? ఎంత కడతామో తెలుసా? సీట్లు వారానికే బాగా ఎన్ని అప్పులున్నాయో తెలుసా? అప్పులు చెప్పుకోకూడదు. ఎన్ని అప్పులున్నా కానీ ఎవరికి చెప్పుకో. నీకు నువ్వే ప్రార్థన చేసుకో. స్తోత్రం కలిగి కాక. అప్పులున్నాయని ఊరంతా తిరిగితే ఎవరైనా తీరుస్తాయో మన అప్పు? ఒక 10 ఏళ్ళు పోలేము, ఈ నప్పులతో ఉన్నాయి కదా, ఈ 10 ఏళ్ళు ఖర్చు పెట్టుకో, పంటకు బట్టలు కొనుక్కుంటారు. నిన్ను ఎవరు అనరు, ఎవరు మనకి హెల్ప్ చేయరు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు చెప్పుకోవడం? అప్పులు ఉన్నాయని చెప్పుకోవడం ఎందుకు? ఇక నాకు ఇన్నున్నాయని చెప్పని అవసరం లేదు. ప్రవక్తన శిష్యుల్లో ఒకని భార్య ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఆమె అవసరత అంతా ప్రభుతో చెప్పుకుంది. కొంచెంసేపు ఆగమ్మా. అవసరత అంతా ఏం చేసింది? ప్రభుతో చెప్పిందా? చెప్పినప్పుడు దైవజనుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నీ ఇంట్లో ఏముందమ్మా? ఉన్న దాంట్లోనే నువ్వు సరిపెట్టుకుని చేసుకోవడం అలవాటు చేసుకో. అసలు కొదువు అనేదే తెలియదు, లేదన్న మాట తెలియదు నీకు ఇంకా. ఆమేన్. ఈ రోజున ఏదైతే నీ దగ్గర ఉందో, ఏమి లేకపోయినా కానీ ఒక అలవాటు చేసుకోవాలి. ఏమి లేకపోయినా కానీ ఇది అడగకూడదు. మనం అడగనప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మనకు లోటు అనేది తెలియదు, అంతే కదా. అడిగితేనే లోటు తెలుస్తుంది. అడగకుండా మన అవసరతలు మనం చక్కబెట్టుకోవడానికి ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నేను పైవాడిగా ఉంచే దేవుడు. ఆ లేములోనే నువ్వు నిలబడి నీవు మరొకరికి ఆదర్శవంతంగా నిలబడడానికి నువ్వు ఒక ఇష్టపడాలి తప్ప కానీ ప్రతి విషయానికి బెండ్ అయిపోకూడదు. ఈ విషయంలో లేదు కనుక ఇక్కడ నేను ఎలా బెండ్ అయిపోతాను? అలా బెండ్ అయిపోయినప్పుడు అపవాదికి మనం ఏం చేస్తామంటే చోటిస్తాం. అపవాదికి చోటు ఇవ్వకండి. వాడిని ఏం చేయాలి? మనము ఎదిరించాలి. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు లేముంది కదా, ఈ లేమి నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. అప్పులున్నాయి వెళ్ళిపోతాయి. ఏ విధమైన ప్రతికూలత నీ దగ్గర ఉన్న దాని నుండి వెళ్ళిపోదు. కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా కానీ ఈ సమస్యల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దాని గురించి మాత్రమే నువ్వు ప్రార్థించు. నీ అవసరత ప్రభువుకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ లోటు భర్తీ చేయబడుతుంది. నీ అవసరత ప్రభువుకు తెలియాలి.
అవసరతలు ప్రభువుకు తెలియకుండా మన అవసరత మనలోనే దాచేసుకొని మన అవసరత ఒకవేళ ఊరంతరికి తెప్పుతాం కానీ ప్రభుకు మాత్రము చెప్పలేని పరిస్థితులుగా కనపడతాం. ఏ అవసరత ఉన్నా కానీ ప్రభుతో చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె నడుమొంగిపోయి ఏమైపోయిందంటే చాలా బలహీనమైపోయిందండి. బలహీనలు దేనికన్నా పనిచేస్తారా? నాకు ఈ విధమైన బలహీనత ఉందండి, ఈ ఉద్యోగం ఉందంటే బలహీనత ఉన్నవాడికి ఆవిడ ఉద్యోగం ఇస్తాడు? కాబట్టి బలవంతులకు ఇస్తారు, ఆరోగ్యవంతులకు ఇస్తారు. బలహీనత అనేది రావడానికి గల కారణం ఏంటి తెలుసా? అపవాది వశపరుచుకున్నాడు గనక ఆ స్త్రీ జీవితం విచ్ఛిన్నమైపోయింది. ఇప్పుడు ఏ రకము చేతనైనా ఆమె బాగుపడింది అనుకోండి, బాగుపడినా కానీ సమాజానికి నచ్చుద్ది అనుకున్నారా? ఒక తాగే వ్యక్తి అప్పుడు దాకా తాగే లోకంలో ఉండి ఈసారి తాగడం మానేసి ప్రార్థనకు వచ్చి ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడు. పక్కన కొంతమంది ఉన్నారు, ఏమంటారు? రే బాబు, వీడు పెద్ద భక్తుడు అయిపోయాడు, రోయ్ నిన్న దాకా అందంటే తాగి తిరిగినోడు అలాగ అన్నారని ఒక వ్యక్తి బాధపడిపోయాడు. ప్రార్థన మానేసి చక్కగా భక్తి చేసుకునే వాళ్ళని భక్తి చేసుకునేవారు. లోకం కొన్న ఆ వైఖరి అది. లోకాన్ని మరల ఇంకోటి అదే టైంలో ఇంకో మాట, లోకాన్ని పట్టించుకున్నామా ఎన్నడూ భక్తి చేయలేం. ఒకవేళ మనం మారి దేవుని సన్నిధికి వస్తున్నాం కనుక ఇలాగంటున్నారు, దేవుళ్ళు ఎదుగుతున్నాం కనుక ఇలాగంటున్నారు అనుకున్నాం అనుకోండి, వాళ్ళు వీళ్ళు అనే మాట పట్టించుకున్నావా ఎన్నడూ కూడా నువ్వు భక్తిలో ఎదగలేవు, ఆత్మీయతలో ఎదగలేవు. నా ప్రార్థనకు వంకలు తెస్తున్నారండి, నా భక్తికి వంకలు తెస్తున్నారు, నా ఆత్మీయతకు వంకలు తెస్తున్నారు, నా జీవితాన్ని అనేక రకాలుగా అంటున్నారు. ఒకవేళ ఈ విధమైన మనస్తత్వాలతో మనము లోకములో ఉన్న మాటలు ఒకవేళ వింటున్నామా, మనము ఆత్మీయతలో ఎన్నడూ కూడా వెదగలేము. కనుక ఎవరిని పట్టించుకోదు. నీకును మధ్యలో ఎవరు ఉండాలంటే ప్రభువు మాత్రమే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెబుదాం. 11వ అధ్యాయము 15వ వచనం చదవండి. అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకుని పోయి ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను సంబంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అడుగుతున్నాడు. స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. రెండో పాయింట్లో మీరు ఏమి రాసుకోవాలంటే వేషధారి భక్తిని గద్దిస్తున్న దేవుడు. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? వేషధారి భక్తిని గద్దిస్తున్న దేవుడు. దేవునికి ఏమి నచ్చదు అంటే వేషధారితో కూడిన భక్తి నచ్చదండి. భక్తి ఎవరి కోసం చేస్తున్నావు? మనుషుల కోసం చేస్తున్నావు. నీవు మతాచారమైన పద్ధతుల కొరకు నువ్వు చేస్తున్నావా? వేషధారంతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టాలి. మనము వేసినైనా కానీ క్షమిస్తాడంట, కానీ వేషధారణతో కూడిన జీవితాన్ని దేవుడు క్షమించనని ప్రభు మాట్లాడుతున్నాడు. వేషధారణ అంటే మనుషులు ఉంటే ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా. ఒక సహోదరు అంటుంది, పాస్టర్ గారు లేకపోతే లేదులే పర్లేదు అంటుంది. ఏంటి పాస్టర్ గారు లేకపోతే పర్లేదేంటి? ఇంకో సహోదరు అన్న మాట ఏంటంటే పాస్టర్ గారు ఉన్నారు కనుక సరిపోదు, లేకపోతేనా నాలో ఆయన చూద్దు, ఆ రెండో వాడిని అంటే మొదట ఆ పాత మనిషి ఉన్నాడు కదా, ఆ పాత మనిషిని చూద్దు. పాస్టర్ గారు ఉన్నాడు కనుక, లేకపోతే దేవుని సన్నిధి అయిపోయింది చెప్తున్నాను. దేవుని సన్నిధి కాకపోతే నీ పని పట్టిద్దినా, లేకపోతే బైబిల్ చేతిలో ఉండిపోయింది లేకపోతేనా. ఈ పదాలన్నీ ఎవరయ్యి? భక్తులు అని పిలిపించబడుతున్న వేషధారణతో కూడిన జీవితాలు ఇవి. ఆదివారం వచ్చిందంటే గుళ్ళో ఆరాధన, పాటలు, ప్రార్థన, స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రభు స్తోత్రాలు, వందనాలు. ఎప్పుడు? ఆదివారం. సోమవారం ఒలే ఒసే
రావే పోవే గంప గింప తట్ట బుట్ట బూతుల పురాణాలు. ఇప్పుడు సోమవారం నుంచి మరలా శనివారం వరకు, ఆదివారం రాగానే ప్రైజ్ లార్డ్, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, వందనాలు, ప్రభుకి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ, నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఎప్పుడు? ఆదివారం. ఇక మరలా సోమవారం వెళ్ళామా, మరలా రొటీన్. ఇదంతా ఏమంటారు దీన్ని? నోటుతో ప్రార్థన చేసే వ్యక్తి ఇంటికి వెళ్ళి బూతులాడిందంటే దాన్ని ఏమనాలి? వేషధారణ జీవితం వినాలా? నోటుతో ఏం చేశావు? ప్రార్థన చేశావు, ఇంటికి వెళ్ళి బూతులాడ్డావు. నన్ను శపించినప్పుడు నేను శపించకూడదా? నీ కుటుంబమే ఊడిపోవాలా? ఇదేంటి శపితపూరితమైన మాటలు? ఇదంతా వేషధారణ కదా అమ్మా? వేషధారణ కదా? వేషధారణతో కూడిన జీవితం మానాలి. వేషధారణ క్రైస్తవుల కుటుంబాలకి గుమ్మడికాయలు. నీ వేషధారణతో కూడిన జీవితాన్ని చూడ్డా ప్రభు చూస్తాడమ్మా? చూస్తాడు. ప్రతి వేషధారణ ఒకరోజు దేవుని ఎదుట బట్టబయలవద్ది, ఒకరోజున బట్టబయలవద్ది. అందుకనే ప్రభు వారు అంటున్నారు, మీరు మతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, మీరు విశ్రాంతి దినానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విశ్రాంతి దినాన్ని ఎవరిదైనా ఒక ఎద్దు కానీ ఒక గాడిద కానీ విప్పి ఆ వ్యక్తి తీసుకెళ్ళి నీళ్లు పెట్టి తీసుకొస్తాడా? తీసుకురాడా? తీసుకొస్తాడు. మరొక విషయం ఏంటంటే, ఎవరిదైనా గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ గుంటలో పడిపోతే దాన్ని విశ్రాంతి దినాన్ని పైకి లేపుతాడా? గుంటలోనే వదిలేస్తాడా? అతని పశువు కదా, అతని పశువు, అంతే కదా. అతని పశువుని ఏం చేస్తాడు? ఇప్పుతాడు, విప్పడా? ఆ గుంటలో తీస్తాడా, తీయడా? మరి అది పని కదా. మీరు పశువులకు వాల్యూ ఇస్తున్నారు, పశువు గురించి ఆలోచన చేస్తున్నారు. పశువు కంటే గొప్పది కదా మనిషి. 18 సంవత్సరాల నుంచి ఈమె జీవితం మగ్గిపోతుంది, కుటుంబంలో ఉపయోగపడలేకపోతుంది, కుటుంబాన్ని నడిపించుకోలేకపోతుంది. యజమానురాలు ఉండి కుటుంబాన్ని అంతా చక్కబెట్టుకోవాల్సిన స్త్రీ ఈరోజు మూలడిపోయి ఇలా మగ్గిపోతూ 18 సంవత్సరాల నుంచి ఆమె బ్రతుకు పాడైపోయి ఇలా జీవితం సాతాను చేత కృంగిపోయి ఉంటే ఎవరో కూడా ఆమె జీవితం బాగుపడిందని సంతోషించుకోవాల్సింది పోయి, మీరు విశ్రాంతి దినాన్ని అసలు ఈ యొక్క సమాజ మందిరాలకే రావద్దని యేసుక్రీస్తు ప్రభుకి ఆజ్ఞాపించి ఆటంకపరుస్తున్నారు. వీళ్ళు ఏమన్నాడంటే ప్రభువారు, వేషధారులారా, మీరు మతానికి ప్రాధాన్యత ఇస్తారు, మీరు సున్నం కొట్టిన సమాధులు మీరు ప్రజలకు బోధిస్తారు, మీరు చేయరు. వేషధారులని శాస్త్రులారా, వేషధారులైన పరిచయులారా అని ప్రభువారు చాలా ముఖసూటిగా మాట్లాడాడు. ఏమాత్రం మాటం లేకుండా. అదంతా ఏంటంటే అది వేషధారణతో కూడిన జీవితాలు. పశువుకి విలువ ఉంది కానీ మనిషికి విలువ లేదు. విశ్రాంతి దినాన్ని ఒక గొర్రెపిల్ల కానీ ఒక మేకపిల్ల కానీ ఒక ఎద్దు కానీ ఒక గాడిద కానీ వాటి ఏదైనా అపాయంలో వారిని విప్పుతున్నారు, చేస్తున్నారు. గుంటలో పడిపోతే తీసి లేవనెత్తుతున్నారు. మరి పశువులకు ఇచ్చిన వాల్యూ ఒకవేళ విశ్రాంతి దినం అయితే ఏమైంది? ఏదో రకమైన రీతిలో ఆమె బాగుపడిందని సంతోషించవలసింది పోయి విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు అని ఇంత గలిబిలి ఏర్పాటు చేస్తున్న ఈ వ్యక్తుల్ని ప్రభువారు అంటున్నారు, ఏమండి, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అని ప్రభు వేషధారతో కూడిన జీవితాన్ని, భక్తి జీవితాన్ని ప్రభువారు ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాడండి. ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాడు. ఆవిడ ఆవుకి దండం పెట్టుకొని దానికి బొట్టెట్టి, దానికి పువ్వులెట్టి, దానికి అరటిపళ్ళు పెట్టి, దానికి అన్నం పెట్టి, దానికి అన్నీ పెట్టి, పక్కన ఆకలితో ఉన్నవాడు ఒక ఉన్నాడు, వాడికి ఏం పెట్టలేదు. 3 రోజుల నుంచి ఆహారం లేకుండా ఉన్న ఒక వ్యక్తి మూలడిపోతే పాలన్నీ తీసుకెళ్ళి ఆ నేల పోస్తాడు. ఒక ఆయన నేల
ధారాళంగా పోతున్నాయి పాలు. కానీ ఆకలితో అలమటించేవారు చాలామంది ఉన్నారు. ఏది మనిషి ముఖ్యమా, నీకు అయి ముఖ్యమా? మతం ముఖ్యమా, మనిషి జీవితాలు బాగుపడటం ముఖ్యమా? మనిషి జీవితం ఏ విధము చేతనైనా ఒక వ్యక్తి బాగుపడాలి. పశువులకి విలువ ఉంది, ఆవులకి విలువ ఉంది, కుక్కలకి విలువ ఉంది. కుక్కలకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కదా, కుక్కలకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆ కుక్క కట్టే పెట్టుబడి ఒక్కరోజు పోనీ ఆ పక్కన ఉన్న రోడ్డు మీద ఉన్నవాడికి పెడతారా? భర్త భార్యలు ఇద్దరు వాళ్ళు పెళ్ళికి ఒప్పందం చేసుకున్నదంటే భార్య ఏదో వచ్చినప్పుడు మరి నా కుక్కను కూడా తీసి తెచ్చుకుంటానని, కుక్క కదా తీసి తెచ్చుకుంటే అది దాదిరన్న చేద్దాం. ఇక అక్కడి నుంచి కుక్క మీద ఇంట్రెస్ట్ చూపి కుక్కకే ఎక్కువ విలుస్తుంది, కానీ భర్త కంటే ఎక్కువ విలువ ఆ కుక్కకి ఇస్తా ఉంది. నీకు కుక్క ఎక్కువే నేనెక్కువే అతమాటు దాంతో ఉంటామని ఒకరోజు మాట్లాడితే నాకు కుక్క ఎక్కువ నీకు అంటాను. మాటల స్లోలో ఏమనేసింది? కుక్క ఎక్కువ. అయితే కుక్క ఎక్కువ అన్నప్పుడు మరి నేనెందుకు? మీ అమ్మగారు ఇంటి పోయి వెళ్ళిపో, ఆ కుక్కను తీసుకుని వెళ్ళిపో. కుక్క కోసం చిన్న సిచ్యువేషన్ సందర్భం ఏర్పాటయి ఆ కాపురం విడిపోయిందండి. దేనికోసం? కుక్క కోసం. కుక్కలు ప్రేమిస్తాడు ఒకడు, పిల్లిని ప్రేమిస్తారంట, పశువుల్ని లేకపోతే లోక సంబంధమైన అన్ని ప్రేమిస్తాడు. పక్కన ఉన్న సహోదరుని మాత్రం ప్రేమించలేరు. ధర్మశాస్త్రం అంతా చెప్పింది ఏమిటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. దేవునికి మహిమ కలుగును గాక. లేవియ కాండం ఒకసారి చూడండి, 19వ అధ్యాయము 18వ వచనం. లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. చాలు. నిన్ను వలె నీ పొరుగు వారిని. ఎక్కడ రాయబడిన మాట ఇది? వారు మత గ్రంథంలోనే, ధర్మశాస్త్ర గ్రంథంలోనే, మోషే చెప్పిన ఆ ధర్మశాస్త్ర గ్రంథంలోనే లేవియకాండంలో 19, 18వ ఈ వచనంలో చెబుతున్న మాట, కీడుకు ప్రతి కీడు చేయక నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. ఇప్పుడు మనం మాటలోకి వద్దాం. ఈ సమాజపు అధికారి ఆ 18 సంవత్సరాల నుంచి రోగముతోనూ బలహీనతోనూ సాతానుతోనూ కృంగిపోయిన ఆ వ్యక్తిని ఏమైనా ఈ సమాజపు మందిరపు అధికారి ప్రేమించాడా? ప్రేమించలేదు. ప్రేమిస్తే ఆ జీవితాలకి ఎప్పుడైతే మేలు జరిగిందో వెంటనే సంతోషించను. అంటే ఇప్పుడు మరి ఈ సమాజపు మందిరపు అధికారి ఒక పశువు అతనిది గుంటలో పడిపోయింది అనుకోండి, ఏం చేస్తున్నాడు? దాన్ని విడిపిస్తున్నాడు. ఒక గొర్రెకి సహాయం చేస్తున్నాడు, ఒక ఎద్దుకు సహాయం చేస్తున్నాడు, ఒక ఆవుకి సహాయం చేస్తామన్నాడు. కానీ మనుషులకు మాత్రం సహాయం చేయటం లేదు. ఈ రోజున మతానికి ప్రాధాన్యత ఇచ్చి మనుషుల్ని వెలివేస్తున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏ విధమ చేతనైనా మతమే వారికి ప్రాధాన్యత. పశువులు ఆవులకి ఇచ్చిన ఆ విలువ మనుషులకు ఇవ్వట్లేదు. నిర్దాక్షిక పశువుల కంటే దారుణంగా మనుషులను చంపుతున్నారు. కుక్కలకి ఇచ్చిన విలువ మనుషులకి ఇవ్వట్లేదు. కుక్కల కంటే దారుణంగా మనుషులను చంపుతున్నారు. ఎంత భయానకమైన మనస్తత్వాలతో కలిగి ఉన్నారో. ప్రభువు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగువారంటే ఎవరు? అందరూ పొరుగువారే. నీ పక్కావిడి ఎవరితో పక్కనున్న సహోదరుని ప్రేమించలేవు నువ్వు. చూడు, అలా చూడు, ఆ పక్కనున్న సహోదరుని ప్రేమించలేవు నువ్వు ప్రభువా 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 అంటే అవి గిలగిల ఆడించకరా బాబు, ఇదిలే. నువ్వు ప్రభువా 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 అంటే మాత్రం ప్రభువా ప్రార్థన ఏమింటాడు? పక్కనున్న సహోదరుని చూస్తే మాత్రం అగ్నిపులాగా అయిపోతుంది ఒళ్ళంతా. అగ్నిప్పి.
కానీ ప్రభువుకు ప్రార్థన చేసేటప్పుడు ఆకాశమందు ఆశీనుడైన దేవా, అత్యున్నతమైన సింహాసన పైన ఆశీనుడైన అద్వితీయ దేవా, పరలోకపు తండ్రి, నిత్యుడా, ప్రేమమయుడా, పదాలు ఎంత బాగున్నాయి. కానీ పక్కన సహోదరుని మాత్రం ఏం చేస్తా ఉన్నావు? ఓ ద్వేషిస్తా ఉన్నావు. నీ ప్రార్థన ఏమి వింటాడు? అది వేషధారణ ప్రార్థన. అది నోరు మూసుకుని ముందు ఏం చేయి? నీ తోటి సహోదరుడితో నీవు సమాధానపడు. ప్రభు చెప్పిన ఆ మాటలు మానేసి ఈ లోక సంబంధమైనది అన్నీ చెప్తావేంటి? ప్రభు చెప్పిన మాటలు ఏమంటే ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలన్నీ విడిచిపెడుతున్నారు. వీళ్ళు లోక సంబంధమైన వ్యసనాలతో మగ్గిపోతూ ఉన్నారు. లోక సంబంధమైన వ్యసనాలతో కూడిన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున మన జీవితం ఎలాగుంది? మన పరిస్థితులు ఎలాగున్నాయి? వ్యక్తిగత మనస్తత్వాలు ఎలాగున్నాయి? మార్చుకుందాం. వేషధారతో కూడిన జీవితాన్ని చూడండి. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్న మాట 4వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఈ మాట చదవండి ఒకసారి. చూడండి 5వ అధ్యాయం 14వ వచనము. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుము, నిన్ను వలే నీ పొరుగువారిని. ధర్మశాస్త్రం అంతా చెప్పేదేంటి? అందరూ చెప్పండి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము. ధర్మశాస్త్రం అంతా చెప్పేదేంటి? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించగలగాలి మనం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నిజంగా ప్రేమిస్తున్నావా? దేశాన్ని ప్రేమిస్తే ఎందుకు? మణిపూర్ వాళ్ళు మన భారతదేశం వాళ్ళేనా? పాకిస్తాన్ వాళ్ళ? ఏమండి? ఉత్తరప్రదేశ్లో ఉన్నవారు మన భారతదేశమేనా? యూపీలో ఈనాడు కూడా అనేక రకమైన హింసాకాండము ఎక్కడ చూసినా. కానీ మట్టుకు ఏమంటారు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? క్రైస్తవులు ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, మన ఇంట్లోనికి పాము దూరిందంటే వదిలేస్తామా? వదలం కదా, ఏదో రకంగా కొట్టి చంపుతాం. అలాగే నా ఇంట్లోకి వేరే మతం, క్రైస్తవ మతం వస్తే నేనేం చేయాలి? తరివి దాన్ని కొట్టాలి, అవసరమైతే చంపాలని. ఎంత అంటే ఇతరులని రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ. దేశాన్ని ప్రేమించడం అంటే మట్టిని కాదు. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే ఏంటి? మనుషులు. భారతీయులందరూ ఏ కులం వారు మన సహోదరులు. ఏ కులమైన ఒకటే, ఏ మతం వారు మన సహోదరులు. కులాలనే జాడ్యం ఇక్కడే అండి. ఇతర దేశాల్లో అసలు కులాలు అనేది, ఇతర దేశాలు ఎందుకు, అసలు ఇతర రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో కులం అనే ప్రసక్తే మనకు కనపడదు. అది మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువ. కులం అనేది లేదు అక్కడ. రాను కులానికి అసలు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. కులానికి నువ్వు ఏ రోజున ప్రాధాన్యత ఇవ్వకూడదు. మతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనుషులకు ప్రాధాన్యత. ఆమెన్. వారు మన మతం వారు కాదు, వారు మతం కాదు కనుక వారిని మనము ప్రేమించకూడదు, వారిని ఇష్టపడకూడదు అనుకోవద్దు. ఏ మతంలో ఉన్న వ్యక్తి అయినా మనిషే గనుక, ఆ మనిషి దేవుని స్వరూపం గనుక, ఆ మనిషి ఆదాము నుండి వచ్చినవాడు గనుక, ఆదాము దేవునికి కుమారుడు గనుక, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరం? మనం అందరూ కూడా ఆదాము నుండి వచ్చిన వారమే కనుక మన జీవితాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఇక్కడి నుంచి మనం ఒకటి మానేద్దాం. ఒకటి మానేద్దాం. వేషధారణ మానేద్దాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్, స్తోత్రం, హల్లెలూయా అని ఇక్కడ అనేసి ఇంటికి వెళ్ళి బాతకానం ఉంటుంది కదా, అలా కాకుండా చర్చిలో ఏ పదాలు అయితే ఉపయోగిస్తున్నావో, అమ్మా చర్చిలో ఏ పదాలు ఉపయోగిస్తున్నావు, దైవజనుల దగ్గర ఏ పదాలు ఉపయోగిస్తున్నావు, ఏ పదాలు దేవుని దగ్గర మనం ఉపయోగిద్దాం. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళేయండి.